భారతదేశంలో రెండవ అతిపెద్ద మడ అడవి అయిన కోరింగ గోదావరి డెల్టా ప్రాంతంలో విస్తరించి ఉంది. కోరింగ అభయారణ్యంలో సుమారు 2/3 ఈ మడ అడవులు ఉన్నాయి. నేల మరియు సముద్రం ఒకదానిపై మరొకటి ఆధారపడుతూ సమష్టిగా పనిచేస్తుండే పర్యావరణ వ్యవస్థను మనం ఇక్కడ చూడవచ్చు. సముద్రపు ఆటుపోటుల వలన ఈ మడ అడవులలోని చిత్తడి నేలలు రోజుకు 2 సార్లు తక్కువ లోతున్న నీటితో నిండి ఉంటాయి. అటువంటి నీటిలో అనేక రకాల చేప పిల్లలు ఆహారాన్ని సంపాదిస్తూ రక్షణ పొందుతూ ఉంటాయి. తక్కువ అలలు వలన నీటి స్థాయి తగ్గాక శైవలాలు మరియు శీలింధరాలతో నిండిన సారవంతమైన ఈ చిత్తడి నేలల్లో ఆహారాన్ని వెతుకుతూ అనేక జీవులు బయటకి వస్తాయి. ముప్పడాయి చేపలు తమ బొరియాల్లో నుండి ఎలా బయటికి వచ్చాయో, ఫిడ్లర్ పీతలు ఆహారం కోసం మట్టిని త్రవ్వినప్పుడు ఆ మట్టిని చిన్న చిన్న బంతుల్లా విస్మరించి నేలలోకి గాలి వెళ్ళడానికి సహాయపడతాయి. ఈ అడవిలోని చెట్లను పైనుంచి చూస్తే నిశ్చలంగా ఛేదించరానివిగా కనిపిస్తాయి. కానీ నిశ్శబ్దం చూసి మోసపోకండి. ఈ అడవి తనలో చాలా రహస్యాలను దాచుకుంది. వేటాడే ప్రాణులు ఈ చెట్ల కొమ్మల్లో ఆహారం కోసం దాక్కోనుంటాయి. చీకటి పడగానే ఈ అడవిన ప్రధాన వేటగత్తె వేటాడడానికి అడవి బయటికి వస్తుంది. అంతు చిక్కని నీటి పిల్లి. చీకట్లోనే ఈ పిల్లి నీటి అంచన కూర్చుని వేటాడుతుంది. ఈ అభయారణ్యం స్థానిక మత్స్యకారులకు సహాయపడుతుంది. వీరు తమ సాంప్రదాయ పద్ధతుల్లో పరిమితంగా వేటాడుతూ సముద్ర జీవులకు మరియు ఈ అడవుల సుస్థిరతకు సహాయపడతారు. అటవీ శాఖ వారు ఈ అభయారణ్య సంరక్షణ కోసం అనేక రక్షణ మరియు పునరుద్ధరణ చర్యలు చేపడుతూ ఉంటారు. మడ అడవులలోని చెట్లకు ఉండే అనేక వేరులు వాటికి ఏ విధంగా సహాయపడతాయో అదేవిధంగా ఈ అభయారణ్యపు మనుగడకు ఈ అడవిలోని ప్రతి జీవి దాని వంతు పాత్రని పోషిస్తుంది.